గురుగారు, శివాభిషేకం సందర్భంలో తన్మే మన శివ సంకల్పం వస్తు అని అంటారు కదా, దీని అర్థం ఏంటి? తత్ మే మనః శివ సంకల్పం అస్తు అంటే నా మనస్సునందు శివ సంకల్పము ఉండుగాక. శివ అన్న అర్థానికి శుభము, మంగళము, క్షేమము, భద్రము. శుభమైన సంకల్పము ఎప్పుడూ నా మనస్సులో ఉండుగాక. మనరేవ కారణమితి మోక్షబంధనాత్. మోక్షానికైనా బంధనానికైనా కారణము నీ మనస్సే. ఇట్ ఈస్ ద మైండ్ విచ్ ఈస్ మేకింగ్ హెల్ అవుట్ ఆఫ్ హెవెన్, హెవెన్ అవుట్ ఆఫ్ హెల్ అని ఆంగ్లంలో ఒక సామెత. నీ స్వర్గం లాంటి జీవితాన్ని నరకంగా మార్చేది, నరకాన్ని స్వర్గంగా మార్చుకోవడానికి ఉపయోగపడేది నీ మనస్సే. ఆ మనస్సును నువ్వు సరైనటువంటి మార్గంలో పెట్టుకోగలిగితే, శివుడే ఆ మనస్సులో నివాసం ఉండగలిగితే, నీకు వచ్చే ప్రతి ఆలోచన శివము, మంగళము, భద్రమై ఉండగలిగితే నీ జీవితం అద్భుతంగా మారుతుంది. మనం కుట్ర, కుతంత్రం, నకారాత్మక భావనతో చేసేటువంటి పనుల వల్ల వచ్చే సుఖం ఏది శాశ్వతము కాదు, సరి అయినది కాదు. దానివల్ల వచ్చే పరిణామము నీకు శుభ ఫలితాలను ఇవ్వదు. పరిణామానంతరం కూడా సత్ఫలితాలనే ఇవ్వగలిగిన సుఖమే నిజమైన సుఖం. అది నువ్వు పొందాలి అంటే నీ సంకల్పం సరి అయినదై ఉండాలి. దానిలో శివుడు నివాసం ఉండాలి. శివుడి ఆలోచన ఎలా ఉంటుంది? నలం వా పరోపకారకమిదం ఏకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్చపలాయనౌషధమతి జ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళేన గళితం నోదీర్ణమేవ త్వయా. సముద్రమథనం జరిగేటప్పుడు హాలాహలం బయటకు వస్తే దేవదానవులంతా పరిగెత్తుతూ ఉంటే వాళ్ళను రక్షించటం కోసం ఆ గరళాన్ని గొంతులో పెట్టుకున్నాడు. అమృతం వచ్చినప్పుడు ఎవ్వరూ వెళ్ళి విషం మింగావు కదా శివ, అమృతం తాగుతామని అడగలేదు, అడగాలని ఆయన అనుకోలేదు. ఇలా పరోపకారం అంటే ఏమీ ఆశించకుండా ఎదుటివాడి సంక్షేమం కోసం విషాన్నైనా గొంతులో నిలుపుకోగలిగిన తత్వమే శివతత్వం. అది నీ జీవితానికి సారథి అయినప్పుడు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అప్పుడు నువ్వు పొందే సుఖాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని నువ్వు వర్ణించలేవు. మరి ఇంత తెలిసినా మనం ఎందుకని అలా శివుడిలా మన జీవితాన్ని మార్చుకోలేకపోతున్నాం అంటే, చమత్కారంగా ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు. మౌళౌ గంగా శశాంకౌ కరణచరణ తలౌ శీతలాంగా భుజంగా వామే భాగా ద్రయార్ద్ర హిమగిరి దుహిత చందనం సర్వగాత్రే ఇత్తం శీతం ప్రభూతం కనక సభాధాద సోఢుం క్వ శక్తి. ఆయన యొక్క రూపాన్ని ఒకసారి చూస్తే నెత్తి మీద గంగా చంద్రుడు ఇద్దరు చల్లదనాన్ని ఇస్తారు. ఒంటి నిండా పాములు, పాముల యొక్క కింది భాగం ఎంత చల్లగా ఉంటుందో. ఇహ దయార్ద్ర దుహిత, దయార్ద్ర హిమగిరి దుహిత, దయే స్వరూపంగా కలిగిన పార్వతీదేవి ఆయన ఎడమ భాగంలో ఉంటుంది. ఒంటి నిండా చందనమే. ఇంత చల్లగా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావయ్యా హిమగిరి మీద? అది కూడా అంటే నా హృదయం అనేటువంటి గుహలో కోరికల వేడి విపరీతంగా ఉండటం వల్ల నా హృదయంలో నిన్ను పెట్టుకోగానే అంత చల్లదని నీకు కావాల్సి వస్తుంది నా కోరికల వేడిని తట్టుకోవటానికి. కాబట్టి నేను గనక కోరికలను వదులుకుంటే నువ్వు ఆనందంగా ఉంటావు, నీ చల్లదనాన్ని అందరికీ అందిస్తావు కదా అని జగద్గురు బోధులు ఆదిశంకరులు అంటారు. తెలుసుకోవలసిన సత్యం ఒక్కటే, కోరికలు నీ మనస్సును మధిస్తూ ఉంటే నిరంతరము మనస్సు వికారం చెంది చంచలమయ్యి స్థిరంగా లేని నేపథ్యంలో సంతోషాన్ని నువ్వే దూరం చేసుకుంటూ ఆ శివాన్ని, ఆ శుభాన్ని, ఆ భద్రతను, ఆ క్షేమాన్ని నువ్వు కోల్పోతుంది. అలా కాకుండా శివుడిలా నిశ్చలమైన ధ్యానంలో నువ్వు ఉండగలిగితే కుబేరుడు మిత్రుడట, ఆదిశక్తి ఆలేనట, అందరొచ్చి మొక్కేరట, అడుక్కుంటూ తిరిగేవట. ఆయన తత్వం ఒకసారి చూస్తే
ఆయన మిత్రుడు కుబేరుడు, ఆయన భార్య ఆదిశక్తి. అందరూ వచ్చి ఆయనకు మొక్కుతూ ఉంటారు, కానీ అందరినీ ఆయన భిక్షం అడుగుతూ ఉంటాడు. ఏమిటి దాని ఆంతర్యం ఆలోచిస్తే, మీరంతా మీ హృదయాలలో నన్ను పెట్టుకోగలిగినట్టయితే కుబేరుడిలాగా ఆనందంతా నవనిధులతో ఉండగలుగుతారు, నన్ను ఎందుకు మర్చిపోతున్నారయ్యా అని జ్ఞాపకం చెయ్యటం కోసం ఆయన భిక్షం ఎత్తుతున్నాడు. అలాంటి శివుణ్ణి నా మనస్సులో సంకల్పంగా నేను పెట్టుకోగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది అన్న భావనతో అభిషేకం చేస్తాం. అభిషేకం అంటే ఏమిటి? అభిషేకాత్ ఆత్మశుద్ధి అని. అభిషేకం చేయటం వల్ల ఆత్మశుద్ధి అవుతుంది. నీలో ఆ శివ చైతన్యమే ఉన్నది, కానీ నీవు ఆ శివుడిలాగా ఆ శివ చైతన్యం నీలో ఉందనన్న సత్యాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నావు? కారణం త్రికరణాలు శుద్ధిగా లేకపోవటమే. కనుక శివుణ్ణి హృదయంలో సంకల్పంగా పెట్టుకుంటూ అభిషేకం చేయగలిగినట్టయితే త్రికరణాలు శుద్ధి అయి నీ జీవితం అద్భుతంగా ఉంటుంది అని చెప్పడం కోసమే తన్మే మన శివ సంకల్పమస్తు అనుకుంటూ మారేడు దళాన్ని ఆ స్వామి మీద పెట్టి ఆ కోరిక కోరుకుంటారు అభిషేకం చేసే ప్రతి శివభక్తుడు.